పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ వంతెన వద్ద కృష్ణానదిలో కాలుష్యం పెరుగుతోందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలను నదిలో వదిలేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా నది నీరు రంగు మారడం, దుర్వాసన రావడంతో గ్రామస్తులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తంగెడ గ్రామానికి తాగునీటి సరఫరా పూర్తిగా కృష్ణానదిపైనే ఆధారపడి ఉండటంతో సుమారు 10,000 మంది ప్రజలు ఈ నీటినే వినియోగిస్తున్నారు. నీటి నాణ్యత దెబ్బతినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కలుషితం కాలేదు, అసలు నీరు ఇట్లా కాలేదు. తమ్మి ఎంత కేజీ? ఇప్పుడు కుదరదు నాకు. ఓడు ఇక్కడ వేసుగాడు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు. చేపలు ఏమంటే నేను కూడా పోయి పడవలు అయ్యి బాక్స్ చేసుకోవడం ఏంది? దాచేపల్లి మండలం తంగెడ గ్రామం. మామూలు సుమారు 25 సంవత్సరాల క్రితం కృష్ణానది ఫ్లోరైడ్ వాటర్ ట్యాంక్ కట్టారు. కానీ ఇంతవరకు దానికి సరైన మరమ్మతులు లేవు. ఫిల్టర్ బెడ్లు ఏ రోజు ఫిల్టర్ చేయరు. ఆ వాటర్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే మూసి అంతా కూడా కృష్ణానదిలో కలుస్తుంది. ఆ వాటర్ అంతా విపరీతమైన పాచి బట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన తర్వాతే చూస్తారు, ప్రమాదానికి ముందు మాత్రం పసిగట్టరు. దయచేసి మా ఊర్లో ఈ నీళ్ళని గమనించి దాదాపు సుమారు 10,000 మంది జనాభా నివసిస్తున్నట్టు ఈ గ్రామాన్ని ప్రభుత్వ పాలకులు చూసి పరీక్ష చేసి నీటిని సరైనటువంటి ఫిల్టర్ పద్ధతిలో పంపి గ్రామస్తుల ప్రాణాలను కాపాడవలసిందే కోరుతున్నాం. వీలైనంత త్వరగా ఈ పర్యటన చేయవలసిందే కోరుతున్నాం.